లాటిన్ అమెరికా మరోసారి ఎరుపెక్కుతోంది. ప్రజల పక్షాన నిలిచే వామపక్ష పవనాలు ఇప్పుడు దక్షిణ అమెరికాలో బలంగా వీస్తున్నాయి. తాజాగా కొలంబియా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ సాయుధ గెరిల్లా యోధుడు గుస్తావో పెట్రో విజయం సాధించారు. 2 అమెరికా ఖండాల్లో ఆయన గెలుపుకు అధిక ప్రాధాన్యం ఏర్పడింది. కొలంబియా చరిత్రలో తొలిసారిగా ప్రజలు వామపక్షానికి పట్టం కట్టడం ఈ విజయానికి గల మరో విశిష్టత. ఇప్పటికే క్యూబా, వెనిజువెలా, నికరాగ్వా, మెక్సికో, అర్జెంటీనా, బొలీవియా, పెరు, హోండురస్, చిలీల్లో లెఫ్ట్ ప్రభుత్వాలు కొలువై ఉన్నాయి. లాటిన్ అమెరికాలోనే అతిపెద్ద దేశమైన బ్రెజిల్లో కూడా మరో 3 నెలల్లో జరిగే ఎన్నికల్లో వామపక్ష మాజీ అధ్యక్షుడు లూలా డసిల్వా ముందంజలో ఉన్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. పొరుగునే ఉన్న అగ్రరాజ్యం అమెరికా జోక్యంతో తలెత్తిన అంతర్యుద్ధాలు, రక్తపాతం, పేదరికంతో దశాబ్దాల పాటు అతలాకుతలమైన లాటిన్ అమెరికాలో కమ్యూనిస్టు ప్రయోగాలు ఇప్పటికే అనేకం జరిగాయి. సాయుధ పోరాటం నుంచి పార్లమెంటరీ రాజకీయాల వరకు అనేక పంథాలను ఈ ప్రాంతం చూసింది. అయితే 21వ శతాబ్దం ప్రారంభం నుంచి ఇక్కడ కొంతమేర రాజకీయ స్థిరత్వం నెలకొని వామపక్ష ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. బొలీవియాలో మోరెల్స్, బ్రెజిల్లో లూలా, చిలీలో బాచిలెట్, వెనిజువెలాలో హ్యూగో చావెజ్, ఈక్వెడార్లో రాఫెల్ కొరియా అధికారంలోకి వచ్చి సోషలిస్టు విధానాలను అమల్లో పెట్టే ప్రయత్నం చేశారు. అయితే అది ఎంతో కాలం నిలబడలేదు. అవినీతి ఆరోపణలు, వ్యక్తి పూజ, వర్గ పోరాటాలకు తోడు లాటిన్ అమెరికాను తన మార్కెట్గా భావించే అమెరికా ఆ దేశాలను స్థిమితపడనివ్వలేదు. బహుళజాతి కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాసే ప్రభుత్వాలు, మితవాద శక్తులు మళ్లీ అధికారంలోకి వచ్చాయి. ఇప్పుడు మళ్లీ పేదరికం, ఆర్థిక అంతరాలు, నిరుద్యోగం, హింస, నియంతృత్వం విజృంభించాయి. ఇదే సమయంలో ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి లాటిన్ అమెరికా ప్రజలను దారుణంగా దెబ్బకొట్టింది. ఉద్యోగాలు లేక వచ్చే ఆదాయం వైద్యానికి చాలక అల్లాడిపోయారు. ఇది అధికారంలో ఉన్న వారిపై ఆగ్రహంగా మారింది. మరోసారి వామపక్ష వెల్లువకు నాంది పలికింది. ఈ నేపథ్యంలోనే వరుసగా లెఫ్టిస్టు ప్రభుత్వాలు ఏర్పాటవుతున్నాయి. దీంట్లో కొలంబియా విజయం తాజాది. ఆ దేశ ప్రజానీకం తొలిసారిగా వామపక్ష అధ్యక్షుడినే కాదు, మొట్టమొదటిసారిగా నల్లజాతికి చెందిన మహిళను ఉపాధ్యక్షురాలిగా ఎన్నుకుంది. బ్రెజిల్లో లూలా కూడా మరోసారి పీఠం చేపడితే లాటిన్ అమెరికాలో అరుణ పతాకానికి పునర్వైభవం లభించినట్లే. అయితే రాజకీయ ప్రత్యర్థుల మీద ప్రజా వ్యతిరేకత కారణంగా కాకుండా తమ సొంత విధానాల బలంతో అధికారంలోకి రావడంపై దక్షిణ అమెరికా వామపక్ష పార్టీలు దృష్టి పెట్టాలి. అప్పుడే వాటికి భవిష్యత్తు ఉంటుంది. తమ పౌరులకు స్థిరమైన పాలనను, శాంతిని, సౌభాగ్యాన్ని అందించగలుగుతాయి. వెనిజులాలో వామపక్ష యునైటెడ్ సోషలిస్ట్ పార్టీకి చెందిన నికోలస్ మదురో 2013 నుంచి అధికారంలో ఉన్నారు. నికరాగ్వాలో వామపక్ష విప్లవకారుడు డేనియల్ ఒర్టెగా గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్నారు. 2018లో మెక్సికోలో ఆండ్రెస్ ఓబ్రాడోర్, 2019లో అర్జెంటీనాలో అల్బెర్టో ఫెర్నాండెస్ అధికారం హస్తగతం చేసుకున్నారు. బొలీవియాలో లూయిస్ ఆర్స్, పెరూలో పెడ్రో కాస్టిల్లో, హోండురాస్లో జియోమారా కాస్ట్రో, గత మార్చిలో జరిగిన చిలీ ఎన్నికల్లో గ్యాబ్రియల్ బోరిక్ విజయఢంకా మోగించారు. లాటిన్ అమెరికన్ రాజకీయ మార్పుకు ధరల పెరుగుదలతో పాటు కోవిడ్ మహమ్మారి కూడా ఒక కారణమని విశ్లేషకులు అంటున్నారు. కరోనాతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. ఇది కోట్లాది మంది మధ్యతరగతి దక్షిణ అమెరికన్లను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆ కష్టాల నుంచి వారిని ఆదుకోవడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. అందుకే జనం ఇప్పుడు ఎన్నికల్లో వారిని శిక్షిస్తున్నారు. అందుకే ఇప్పుడు లాటిన్ అమెరికా ఎరుపు రంగు పులుముకుంటోంది. తాజా వామపక్ష విజయాలు రాబో కాలంలో ఈ ప్రాంతాన్ని తీవ్రంగా ప్రభావితం చేయనున్నాయి. అతిపెద్ద దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్లో వామపక్ష పవనాలు బలంగా వీస్తున్నాయి. మరో 3 నెలల్లో జరిగే అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో గత నెలలో నిర్వహించిన సర్వేలో వామపక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు లులా డా సిల్వా ముందంజలో ఉన్నారు. ఆయన ప్రత్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ఘోరంగా వెనకబడి ఉన్నారు. బోల్సోనారోకు 27% ఓట్లు రాగా లూలాకు 48% ఓట్లు వచ్చాయి. అమెరికాలో మహిళల హక్కుల్ని కాలరాస్తుండగా లాటిన్ అమెరికాలో వీస్తున్న ప్రగతిశీల పవనాలతో అబార్షన్ హక్కులు విస్తృతమవుతున్నాయి. గర్భం దాల్చిన 14 వారాలలో గర్భస్రావానికి అనుమతినిస్తూ 2020లో అర్జెంటీనా నేషనల్ కాంగ్రెస్ చట్టం చేసింది. గత ఏడాది మెక్సికో సుప్రీంకోర్టు అబార్షన్ నేరం కాదని తీర్పిచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొలంబియా రాజ్యాంగ ధర్మాసనం ఇలాంటి తీర్పే చెప్పింది. అత్యాచారం, తల్లి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడిన పరిస్థితిలో గర్భస్రావం చేయడానికి
చిలీ 2017లో అనుమతించింది. అయితే మహిళలు తనకు ఇష్టం లేని గర్భాన్ని తొలగించుకునే హక్కును కల్పించే కొత్త చట్టాన్ని ఆమోదించాలా వద్దా అనేది సెప్టెంబర్లో నిర్వహించే ఓటింగ్లో తేలనుంది. ఏప్రిల్లో నిర్వహించిన పోలింగ్ ప్రకారం చిలీలో 46% మంది ప్రతిపాదిత చట్టానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని భావించగా 40% మంది దీనికి అనుకూలంగా ఓటు వేయాలని భావిస్తున్నారని తేలింది. మరోవైపు కొలంబియాలో పెట్రో గెలుపుతో దశాబ్దాల తరబడి పెట్టుబడిదారీ పెత్తందారుల నిరంకుశ పాలన కింద నలిగిన దక్షిణ అమెరికా దేశం కొలంబియాలో నవశకం మొదలైందని చెప్పాలి. ఒక వామపక్ష నేత దేశ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం 212 కొలంబియా చరిత్రలో ఇదే మొదటిసారి. ఆయన విజయం ఒక్క కొలంబియాకు మాత్రమే కాదు, మొత్తం లాటిన్ అమెరికాకు గొప్ప స్ఫూర్తినిస్తుంది. అంతేకాదు, ఈ ప్రాంతాన్ని తన పెరటి దొడ్డిగా భావించి తన ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటున్న అమెరికాకు పెట్రో గెలుపు ఏమాత్రం మింగుడు పడని విషయం. ఈ ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థి మాజీ గెరిల్లా సాయుధ పోరాట యోధుడు పెట్రోను ఓడించడానికి మితవాద బిలియనీర్ నేత హెర్నాండెస్ చెయ్యని ప్రయత్నం లేదు. తమ వద్ద ఉన్న అన్ని వనరులను వాడారు, బెదిరింపులకు పాల్పడ్డారు, ప్రజల్లో విషప్రచారం చేశారు, అమెరికా డాలర్ కట్టలు వెదజల్లారు. కానీ కొలంబియా ప్రజల చైతన్యం ముందు వారి ఆటలు సాగలేదు. జనం పెట్రో వెన్నంటే ఉన్నారు. కార్మికులు, కర్షకులు, మహిళలు, మైనార్టీలు, ప్రజాతంత్ర అభ్యుదయవాదులంతా ఏకమై ఆయనకు ఘన విజయం కట్టబెట్టారు. పెట్రో విజయాన్ని అమెరికా అంత సులభంగా తీసుకోదు. ఇప్పటికే తమ పక్కనే ఉన్న మెక్సికోలో వామపక్ష ప్రభుత్వం ఉంది. ఇప్పుడు తనకు అతి సమీపంలో ఉన్న మరో దక్షిణ అమెరికా దేశంలో సోషలిస్టు ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. తన మాట వినకపోతే ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వాలను సైతం పడగొట్టేందుకు అమెరికా వెనుకాడదు. అంతటి ఘనత వహించిన అమెరికా ప్రజలు ఎన్నుకున్న వామపక్ష ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు అదను కోసం చూస్తుంటుంది. కనుక వచ్చే 4 ఏళ్లలో పెట్రోకు వ్యతిరేక శక్తుల నుంచి ముప్పు పొంచి ఉంటుంది. పైకి చూడటానికి అమెరికా స్నేహహస్తం చాస్తుంది, కానీ లోపల గోతులు తవ్వుతుంది. పెట్రోతో కలిసి పనిచేయడానికి అధ్యక్షుడు బైడెన్ ఎదురు చూస్తున్నారని అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్ అన్నారు. కానీ ప్రతిపక్ష రిపబ్లికన్లు మాత్రం పెట్రో గెలుపు పట్ల తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. పెట్రోను వారు ఓ మాజీ నార్కో టెర్రరిస్ట్గానే చూస్తున్నారు. ఆయన ఎన్నికల్లో గెలవడాన్ని రిపబ్లికన్ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. తమకు అతి సమీపంలో వామపక్ష నిరంకుశ భావజాలం వ్యాపించడంతో తమకు ముప్పు పెరిగిందని ఆ పార్టీ అంటోంది. పెట్రో ఎన్నికతో కొలంబియా కూడా వెనుజులా మాదిరిగా ఫెయిల్డ్ స్టేట్గా మారుతుందంటూ అమెరికాలోని సోషలిస్ట్ వ్యతిరేక శక్తులు అప్పుడే అక్కసి వెళ్లగక్కడం మొదలుపెట్టాయి. విలువ ఉన్నప్పుడే వస్తువులు అమ్ముకుని అమెరికా డాలర్లలో దాచుకోండంటూ కొలంబియన్లకు ఉచిత సలహాలు పారేస్తున్నారు. వీలైనంత త్వరగా పెట్టేబేడా సర్దుకుని దేశం విడిచిపెట్టండంటూ అవాకులు చవాకులు పేలుతున్నారు. అయితే ప్రత్యర్థుల గెలుపును తట్టుకోలేక వారు ఎప్పుడూ చేసే దొంగ ప్రచారం ఇదని కొలంబియా ప్రజలకు తెలుసు. కొలంబియా ఎన్నికల్లో పెట్రో గెలుపు చారిత్రక ప్రాముఖ్యతను సంతరించుకుంది. కొత్తగా ఏర్పడిన వామపక్ష ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దశాబ్దాల రక్త చరిత్రను తుడిచివేసి కొలంబియన్ల జీవితాల్లో కొత్త వెలుగులు నింపే మార్పుగా ఈ పరిణామాన్ని చూస్తున్నారు. వామపక్ష ప్రభుత్వం మాత్రమే తమను ప్రబల పేదరికం నుంచి బయటపడేస్తుందనే నమ్మకంతో వారిని గెలిపించారు. లాటిన్ అమెరికా ఎర్రబారడం అమెరికా గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఒకవైపు డాలర్కు ప్రత్యామ్నాయం రూపుదిద్దుకోవడం, మరోవైపు తన ఆదేశాలను ధిక్కరించేవారు పెరుగుతోండడం పట్ల అగ్రరాజ్యం కుతకుతలాడుతోంది. అమెరికా కుట్రల్ని ధీటుగా ఎదుర్కోవాలంటే ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు వామపక్ష ప్రభుత్వాలు నడుం బిగించాలి. పేదరికాన్ని పారద్రోలడం, డ్రగ్స్ మాఫియా పీచమణచడం, మానవ హక్కులను పరిరక్షించడం వంటి ప్రజానుకూల విధానాలు చేపట్టాలి. బయట నుంచి వచ్చే ముప్పుని ఎదుర్కోవడానికి లాటిన్ అమెరికాలోని వామపక్ష ప్రగతిశీల ప్రభుత్వాలతో రద్దయిన దౌత్య సంబంధాలను కొలంబియా కొత్త అధ్యక్షుడు పెట్రో పునరుద్ధరించాలి. అలాగే ఇప్పటి వరకు అక్కడి ప్రభుత్వాలు అనుసరించిన నయా ఉదారవాద విధానాలకు చెల్లుచీటీ ఇవ్వాలి. అయితే దేశంపై తన ఆధిపత్యాన్ని వదులుకోవడానికి కొలంబియా సంపన్న వర్గం సిద్ధంగా లేదు. వారు ఎంతకైనా తెగిస్తారు. 1948లో జరిగిన గైటన్ హత్యే ఇందుకు నిదర్శనం. గైటన్ ఒక ఉదారవాది. అమెరికన్ సామ్రాజ్యవాదం కొలంబియాలోని డ్రగ్స్ మాఫియా కుమ్మక్కై దుష్ట యుద్ధాలకు తెగబడుతుంటే వాటిని చీల్చి చెండాడాలని నిశ్చయించుకున్న నాయకుడు. కనుక పెట్రో ఎజెండా కొత్తది కాదు. 7 దశాబ్దాలుగా కొలంబియాను పట్టిపీడిస్తున్న సమస్యనే ఆయన లేవనెత్తాడు. పెట్రో ప్రధాన ఎన్నికల హామీల్లో ఒకటి కొలంబియా చమురు పరిశ్రమను మూసివేయడం. కొలంబియా ఎగుమతుల్లో సగానికి పైగా శిలాజ ఇంధనాల నుంచి ఉన్నాయి.
కొలంబియా బొగ్గులో దాదాపు 92% వరకు ఎగుమతవుతోంది. కొలంబియా ప్రపంచంలోనే 5వ అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారు. ఈ రంగంలో ప్రధానంగా కెనడా, అమెరికా కంపెనీలు ఆధిపత్యం చలాయిస్తున్నాయి. తాను అధికారంలోకి వస్తే వీటిని జాతీయం చేస్తానని పెట్రో చెప్పాడు. అదే జరిగితే అమెరికా, కెనడాలకు పెద్ద దెబ్బ. లాటిన్ అమెరికా వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో అమెరికా ప్రభుత్వ రాజకీయ ఆకాంక్షలకు గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. సెంట్రల్ అమెరికా దేశాలు నికరాగ్వా, హోండురాస్ అధ్యక్ష ఎన్నికల్లో అమెరికాకు అనుకూలంగా ఉండే మితవాద పార్టీలు వామపక్షాల చేతుల్లో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. పరాజయాన్ని అధిగమించలేనప్పుడు వామపక్ష ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి అమెరికా ప్రభుత్వం అక్కడ ఉన్న ప్రముఖ వర్గంతో చేతులు కలుపుతుంది. కానీ వామపక్ష ఎజెండా ఒత్తిడి తీవ్రతకు అమెరికా కుతంత్రాలు నీరుగారిపోతున్నాయి. సెంట్రల్ అమెరికాలో అమెరికాకు కీలక స్థావరంగా ఉన్న హోండురస్లో ఇప్పుడున్న వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అమెరికా ఎత్తులు వేస్తోంది. లాటిన్ అమెరికాలోని ఈ ప్రజాస్వామ్య విజయాలన్నీ కూడా ప్రముఖమైనవి. కొలంబియా ఎన్నికల తర్వాత ఇవి మరింత శక్తివంతంగా మారాయి. బ్రెజిల్లో కూడా విజయం సాధిస్తే వామపక్షాలు గణనీయమైన ప్రయోజనాలు పొందగలవు. బ్రెజిల్లో వీరోచిత యోధుడు, మాజీ అధ్యక్షుడు లూలా డసిల్వా తిరిగి అధికారంలోకి రావడం దాదాపు ఖాయమనిపిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఇతర మితవాద అభ్యర్థుల కంటే లూలా ముందంజలో ఉన్నారు. 2018లో లూలాపై తప్పుడు క్రిమినల్ కేసు పెట్టడం ద్వారా ఆయనను ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డం కొట్టి జైర్ బోల్సనారో ఎన్నికల్లో విజయం సాధించారు. ఇటువంటి ఎత్తుగడలు ఈసారి పనిచేయవు. ఇప్పటికే కొలంబియాలో పెట్రో గెలుపుతో దక్షిణ అమెరికాలో అమెరికా విధ్వంసక అధికార వేదికలు తుడిచిపెట్టుకుపోతున్నాయి. బ్రెజిల్లో కూడా గెలిస్తే దక్షిణ అమెరికాలో అమెరికా విధ్వంసానికి పూర్తిగా తెరపడినట్లవుతుంది.